10వ రోజు నాడు కార్యక్రమం విధి ఎలాగుంటుందంటే, ఈ ఆత్మ ఈ అస్థి సంచయనం అయిన 10 రోజుల వరకు గాలి రూపంలో తిరుగుతుంటుంది. ఈ తిరుగుతున్న ఈ ఆత్మకి ఈ చుట్టుపక్కల ఉన్న మిగతా ఆత్మలు అంటే కర్మలు చేయని కొన్ని ఆత్మలు ఇక్కడ ఉండిపోతాయి అన్నమాట. వాళ్ళ కర్మ చేయని వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, తర్వాత ఈ కార్యక్రమం వాళ్ళు ఉన్నారో లేని కొన్ని తెలియని వాళ్ళు కూడా, వాళ్ళు చనిపోయారో లేదు తెలియని వాళ్ళు కూడాను, వాళ్ళు కొన్ని ఆత్మలుగా చుట్టూ తిరుగుతుంటారు అన్నమాట. తిరుగుతూ ఈ 10వ రోజు నాడు ఈ యొక్క నవాహనిక శ్రాద్ధం చేసిన తర్వాత, పిండ ప్రదానం ఇచ్చిన తర్వాత, ఈ ఆత్మలు మిగతా ఆత్మలన్నీ ఈ ఆత్మకు అడుగుతాయన్నమాట. మీ పుత్రుడు వచ్చి కార్యక్రమం చేసి వెళ్ళిపోతున్నాడు, నువ్వు రేపు స్వర్గానికి ప్రయాణం అవుతావు, మాకేమైనా ఇవ్వండి అని చెప్పి అంటే ఆ కొడుకు తీసుకొచ్చి ఈ యొక్క పిండాలని ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ వచ్చి ఆ పిండాలను భక్షించి అవి వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఊళ్ళల్లో కొన్ని కార్యక్రమాల్లో, కొన్ని గ్రామాచారం స్థలాచారంలో ఈ కార్యక్రమం అనేవి రాత్రిపూట చేస్తారు అన్నమాట. రాత్రి 9:30, 10 దాటిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమం ఎలాగుంటుందంటే, రాత్రి ఆ యొక్క కొడుకు ఇంటిలో చేసిన వంటలన్నీ తీసుకువచ్చి చెరువుగడ్డ దగ్గర జనారణ్యం లేని చోటు తెచ్చి అక్కడ దీపం దగ్గర పెడతారనమాట. దీపం దగ్గర పెట్టి అక్కడ నైవేద్యం పెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారనమాట. ఈ ఆత్మలు, ఈ ప్రేతలన్నీ వచ్చి ఆ పిండాలని భక్షించి ఇంకా కావాలి అని చెప్పి ఆ వెంట పడుతుంటాయి. వెంట పడిన తర్వాత ఈ యొక్క పుత్రుడు తన మెడలో ఉన్న జంజం తీసి కింద పడేసి మళ్ళీ తిరిగి చూడకుండా పరిగెడుతుంటూ వచ్చి ఒక దగ్గర తన వేసుకున్న వస్త్రం కూడా కిందన విడిచిపెట్టి చివరికి మరో దగ్గరికి వెళ్ళి ఒక అతను, తన బంధువు ఎవరో ఒకరు వేడి నీళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉంటే ఈ యొక్క వస్త్రం తీసిన తర్వాత ఒక దగ్గర అతను కూర్చొని పోతే ఈ తన బంధువు వచ్చి ఆ వేడి నీళ్ళు వేసేస్తారు.